తాడేపల్లిగూడెంలో గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ మధ్య భారీ కోడి పందెం జరిగింది. 1,53,00,000 రూపాయలను నగదును రమేష్ సొంతం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. ఏంటి మహేష్, కోడి పందెంలో ఎవరు విజయం సాధించారు, ఎంత మొత్తం వారు కైవసం చేసుకున్నారు, విశేషాలేంటి? శర్మ, గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకు పెట్టింది పేరు. ఈ 3 రోజులు కూడా ఎక్కడ చూసినా, అంటే ఏ మారుమూల చూసినా కూడా పల్లె నుంచి పట్టణాల వరకు కూడా కోడి పందాలు భారీగా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న పందాల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు కూడా పందాలు కాసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అలాగే ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉంది. ఇది ₹1,53,00,000 భారీ పందెం. ఇది ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి పైబోయిన వెంకటరామయ్య అనే ఒక మైదానంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సంప్రదాయబద్ధంగా కూడా కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోడి పందాల్లో భాగంగా ప్రతిసారి కూడా ఏదైతే ఈ భారీ పందాలు ఉంటాయో, భారీ పందాలకు ఒక ఆనవాయితీ ఉంటుంది. సమయం, ముహూర్తం, అలాగే జాతకం ప్రకారం కూడా ఈ పందెం వేస్తూ ఉంటారు. అంటే భారీ పందెం కాబట్టి ఇవన్నీ చూసుకుని వేస్తూ ఉండడం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా ఇలాగే సంవత్సరం ఈ భారీ పందెం ఒకటి నిర్వహించారు. ఇందులో గుడివాడ ప్రభాకర్, అలాగే రాజమండ్రి రమేష్, ఈ ఇద్దరికి చెందినటువంటి కోళ్లు తలపడ్డాయి. హోరారుగా తలపడినటువంటి ఈ పందెంలో రాజమండ్రికి చెందినటువంటి రమేష్ గెలుపొందారు. ఈ కోడి పందాలు కూడా వాటి రంగులు, వాటి లక్షణాలను బట్టి కూడా ఈ పందాలు వేస్తూ ఉంటారు. వాటికి ప్రత్యేకమైన పేర్లు కూడా ఉంటాయి. ఈ పోటీలో తలపడే విధానం, వాటి వ్యవహరించే తీరును బట్టి కూడా కొన్ని పేర్లు అయితే పెడుతూ ఉంటారు. అలాగే ఈ పందెంలో నిర్వహించినటువంటి 2 కోళ్ల పేర్లు ఉన్నాయి. ఒకటి గుడివాడ ప్రభాకర్ చెందినటువంటి సేతువ, మరొకటి రాజమండ్రి రమేష్ చెందినటువంటి బేగ. ఈ 2 కోళ్ల మధ్య ఈ పందెం జరిగింది. రమేష్ ఈ పందెంలో గెలుపొందారు. అతనికి ₹1,53,00,000 ఈ పందెంలో ఆయన సొంతం చేసుకున్నారు. ఇలాంటి పందెం ఇంకా కొనసాగుతూ ఉంటాయి. రేపు కూడా మరో భారీ పరిణామానికి శ్రీకారం చుట్టినట్టు కూడా మాకు తెలుస్తుంది శర్మ. రైట్, ధన్యవాదాలు మహేష్.